హలో గైస్, వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా. ఇంకా సామాన్లు అయితే కడుగుతున్నాం మేము. ఇవన్నీ మిద్దె మీద సామాను. ఇవి 1 ఇయర్కి ఒకసారి కడుగుతాం. ఓన్లీ వరలక్ష్మి వ్రతానికే కడుగుతాం. సంక్రాంతికి కడగం. ఇంకా సంక్రాంతికి వ్రతానికి 6 మంత్సే కదా గ్యాప్ అని కడగం. ఇంకా కింద వంటగదిలో కడుక్కుంటాం. ఇవన్నీ మా అత్తయ్య వాళ్ళ సామానమే. నా అయితే ఎన్నో ఉండవు, కొన్నే ఉంటాయి. ఇత్తడివి కొన్ని, స్టీల్ అయితే బాగా తక్కువ. ఆ ఉన్న వాటిని అంతగానో తీసి కడిగి మళ్ళీ పైకి ఎక్కించడమే సరిపోతుంది. అందుకని వాటి వల్ల యూజ్ ఏంటని ఇంకా తీసుకెళ్ళలేదు నేను. ఇప్పుడు కడిగినవన్నీ మూటలు కట్టేసి ఒక 5-6 ఇయర్స్ వరకు ఇంకా తీయకూడదని మూటలు కట్టేసి పైన పెట్టేసాం. ఇంకా నేను గది అయితే దులుపుతున్నాను. వరలక్ష్మి వ్రతం ఎంత ఇష్టంగా చేస్తామో అలానే పూజ పనులు చేయడానికి కూడా అంత భయం వేస్తుంది. నాకైతే రోజంతా పనితోనే సరిపోతుంది. ఒక్కో రూము ఫుల్ డే పడేస్తుంది. ఇంతకీ పూజ పనులు చేయడానికి మీకేమనిపిస్తుంది? ఇష్టం అనిపిస్తుందా, భయం అనిపిస్తుందా? కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్